ఎంతో విజయవంతంగా వాల్స్ ఆపరేషన్ పూర్తి చేసుకుని ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ పూర్తి చేసుకుని హాస్పిటల్లో ఉన్న కొడాలి నాని ఈ మధ్య రీసెంట్గా ఒక కేసు నమోదైందంట. మళ్ళీ ఆయన మీద ఏందంటారు? ఏ కేసు నమోదైందో నేను 3 రోజుల నుంచి నేను కొద్దిగా మట్టి అక్రమ తవ్వకాల్లో మళ్ళీ అయ్యి ఉంటాయి. 16, 17 వాడు వచ్చి ఉండడు, వాడు కేసు పెట్టి ఉండొచ్చేమో. బట్ నాకైతే అర్థం కావట్లేదు. కానీ హెల్త్ గురించి మాత్రం నేను చెప్పగలను. వీడికి వచ్చింది లివర్ ప్రాబ్లం. గుట్కాలు నవ్వులితే ఏమవుతుంది? లివరు గట్టిగా వచ్చేది లివర్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లం అయితే పెద్దగా రాదు, లివర్ ప్రాబ్లమే వస్తుంది. వీడు వాళ్ళు చేయించింది వీడికి చేయించాడా లేదా పక్క పేషెంట్కి చేయించేసి వీడి ఫోటోలు పెట్టుకుంటున్నాడు అనేది అర్థం కావట్లేదు. ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటారండి? మరి జైలుకు పోతే ఆడ చెప్పకూడదు తినాలా? మరి అబద్ధాలు చెప్పక నిజాలు చెప్తాడు ఎవడన్నా? ఏం మాట్లాడుతున్నా నువ్వు? జైలుకి ఎందుకు వెళ్తాడు? జైలుగా మరి నా మీద 16 కేసులు వచ్చినాయి ఇప్పటికి. ఆ తర్వాత ఇంకోటి మెటర్ కేసు కూడా వచ్చిందంట ఈ మధ్య. ఇంకా దాంట్లో లోపలికి వెళ్ళాడు అనుకో SC ST కేసు కూడా ఉందంట. SC ST కేసు కూడా? అవును. మరి వీడి మామూలు అనుకుంటా వాడేం బయట పట్టలే. ఇంకా వాడు బయట పడితే వాడిని కూడా లాగుతారేమో. ఇప్పుడు కబ్జా చేసినట్లు SC ST BCలు కూడా ఉన్నారు. వాళ్ళు కేసులు పెడితే వలభ్రేణ వంశీలాగా బెయిల్ రాకుండా నన్ను కూడా లోపలేసి గుట్కాలు తినేయకుండా అడ్డుకుంటారని భయం. మనం గుట్కా తినకుండా 5 నిమిషాలు కూడా ఉండలేం కదా. వారం నుంచి బెడ్ మీద ఉన్నాడు కదండి. మరి ఆ బెడ్ చుట్టూ చూడిపోయి బెడ్ చుట్టూ ఎవరైనా తింటారా? అరే సావి, నేను ఇంతమందిని చూసా. నీ పైన గుండు వేపించుకున్నానే, అర్థమైందా? అంతమందిని చూసా. ఇదిగో పక్కన ఒకటి ఉంటుంది బెడ్ ప్యాడ్. సరేలే, అది కాకుండా ఒక రౌండ్ ఉంటుంది పూసుకునేది, కిడ్నీ టైప్లో. దాని పేరేందో నాకు సరిగ్గా క్లిటర్. దాంట్లో వీడు బేడు బేడు బారబోయాడు. ఇదే కదా జరుగుతుంది. అంటే అంత భయపడుతున్నాడు అనుకోవాలంటారా? ఉత్సా మామూలుగా కాదు. షుగర్ లేకుండా షుగర్ వచ్చేసింది వాడు. మామూలుగా గారట్లా. నేనైతే నీకు కరెక్ట్గా చెప్తా. ఇక్కడ నుంచి నేను చూడకపోయినా ఒక మనిషి ఫేస్ రీడింగ్ ఏంటో వాడు నెక్స్ట్ చేయబోదు. అమ్మా మన విలేకరు అడిగితే అరెస్ట్ లెటర్ చూస్తాను, అరెస్ట్ లాగానే చూస్తున్నాం. అప్పుడు అర్థం కాల పని. ఇంక నన్ను అరెస్ట్ చేస్తే నన్నేం చేస్తారు? నేను ఆయన వల్లనే వంశీ కంటే కూడా నేను ఎక్కువ బూతులు తిట్టాను. మరి నా పరిస్థితి ఏంటి? తిట్టావు దాని మీద. ఇప్పుడు వాక్ స్వాతంత్రం ఉంది, నీకు నోరు ఉంది, నీకు నోటు తోలు ఉంది, దాన్ని మొత్తం వాడుకున్నావు. ఏది మురుగుదొడ్డి వాడుకున్నట్టు వాడుకున్నావు నోరుని. దాని భయపడే కదా. అది చిన్న కేసు అబ్బా. ఎవరన్నా తిట్టి దూషించిన దానికి చిన్న కేసు. ఎందుకంటే ఓసి తిట్టాడు, దాని గురించి కాదు సమస్య. నువ్వు తిట్టిన దానికి అది వేరే, అది సపరేట్ వస్తుంది. ముందు నువ్వు చేసిన ఈ అరాచకాల సంగతి చెప్పు. నువ్వు కోడిగుడ్లో దొబ్బిన సంగతి. కోడిగుడ్లో కూడా చెప్తా నేను అబ్బా. ఆడ ఎవరి దగ్గర ఉంటది? పౌర సరఫరాల శాఖ. ఆ తర్వాత నువ్వు కందిపప్పు ఎవరి దగ్గర ఉంటాయి? మా శనగలు ఎవరి దగ్గర ఉంటాయి? మరి కాకపోతే రావాల్సిన గోధుమలు ఎవరి దగ్గర ఉంటాయి? బెల్లం ఎవరి దగ్గర ఉంటది? ఇన్నిట్లో తిన్నాడా? అది కడుపు ఇంకేమన్నానా? కడుపు కాదు, అది చెరుగు కడుపు కాదు. అన్ని తినేం చేసుకుంటాడు. ఇలా హాస్పిటల్లో ఉన్నానని చెప్పి డ్రామాలు ఆడుతున్నాడు. డ్రామాలు తప్ప ఇందులో నాకు తెలిసి డ్రామాలు కాకపోతే ఈ పాటికి 100 వీడియోలు వచ్చాయి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసింది వీడియో వచ్చేది, బెడ్ మీద పడుకుంది వచ్చేది, వాడి సెలైన్లు ఎక్కిచ్చేవి వచ్చి అన్నీ వచ్చాయి. కానీ అక్కడ ఏం జరగలేదు కదా. ఎవడో వాడి తీసుకురావాలా ఎక్స్రేలు కానీ అవి కానీ రిపోర్ట్లు కానీ. కాకపోతే పైన పేరు మారుతుంది. వాడు చేస్తున్న దరిద్రం అదే. ఇంకా 2 నెలలన్నా ఉన్నాయి. ఎండాకాలం జైల్లో పెడితే కనీసం వాడి ఫ్యాన్ కూడా ఉండదు. మనం ఎట్ట పడుకోవాలని వాడు బాధ. ఇంకేం చేద్దాం మరి? సరే, ఆయన సంగతి తీసేయండి అండి. ఏం మరి నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ ఆయన అయితే బాధపడిపోతున్నాడు అండి. తెగ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ మీద జాలి దయ లేకుండా లోకేష్ ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు. అసలుకి పెద్దిరెడ్డి గారి గురించి కానీ కొడాలి నాని గారి గురించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోకుండా ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు అంటున్నాడు కదా. మరి ప్రూఫ్లు చూపించరా స్వామి? ప్రూఫ్లు చూపించు. ఇప్పుడు నాకు కూడా ఇంట్లో బాత్రూమ్ ఉంది. బాత్రూంలో పడితే ఒక చెయ్యి ఇరగటం ఏంటి? కాలు కూడా ఎరగాలిగా. ఒకటే చెయ్యి ఎరగటం ఏంటి స్వామి? ఆ ఎక్స్రే అయిందేనా? లేకపోతే కొడాలి నాన్నలాగా బ్లడ్ చేస్తున్నాడా? అదే కొడుకుని బయట మన కూడా ఒకసారి చెప్పినట్టుండ. కొడుకు మిథున్ రెడ్డి ఏమో జీబీ రోడ్లో కూర్చున్నాడంట. ఏ కోటలో కూర్చున్నాడో మరి తెలియదు. దొరుకుతాడులే, అడిగిపోతాడులే. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆయనకి ఇది ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని.
అసలు కేసు ఫైల్ కాకుండానే సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళాడు అంటారు? మేము దొబ్బుతున్నాం కదా, లిక్కర్ స్కామ్లో ఉంది మేము, మట్టి మాఫియాలో ఉంది మేము, ఇసుక మాఫియాలో ఉంది మేము. ఏ కేసు ఎట్టి నుంచి వచ్చిందో కూడా తెలియదు కదా, దానికోసం ముందస్తు బెయిల్ కోసం పోయాడు అంతే కదా. ఇప్పుడు నిన్న ఓటింగ్ వేయటానికన్నా వచ్చాడా? వచ్చాడా? మరి ఆడకు పట్టుకొని అరెస్ట్ చేసేవాడు కేసు ఉంటే, మరి ముందస్తు బెయిల్కి పోవటం ఏంటట్లా? నిన్ను పట్టుకోవాలంటే ఎంతసేపు? నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు, ఆ బెయిల్ కోసమే తప్పించుకొని తిరిగావు. ఆడు పేరు నాని కూడా అట్నే తిరిగాడు. ఇవాడు ఏంది కాలు ఎగరేస్తున్నాడు. దేనికి ఎగరేస్తున్నాడు అంటే గవర్నమెంట్ చేతకంతనం కాదు, వాడు ఆల్రెడీ ఒప్పేసుకున్నాడు. నేను దొంగతనం చేశాను, నేను లంచతనం చేశాను, లేకపోతే ఏదో ఒకటి ఆ అక్రమాలు చేశాను ఆయన ఒప్పేసుకున్నాడు. ఒప్పేసుకున్న తర్వాత ఆయన గురించి ఏంది ఆలోచించేది? సరే వీళ్ళ సంగతి వదిలేయండి అండి. పాపం రోజా అండి ఏంది అసలు కావా? దమ్ముంటే కేసు పెట్టుకోండి, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, నేనే తప్పు చేయలేదు. పాపం పిల్లాడు బైరెడ్డి ఏం చేశాడని బైరెడ్డిని పెట్టారు ఆ కేసులో అంటుంది కదా. నువ్వు బైరెడ్డి ఇద్దరు కలిసేగా చేసింది అంటే బైరెడ్డి ముందు అరెస్ట్ అయ్యాడు అనుకో, తర్వాత నన్ను లోపలికి వెళ్ళిన తర్వాత బయట రావడానికి కూడా ఉండదు. మేకప్ కిట్ ఒకటి అడగాల, మేకప్ లేకుండా ఒక్కసారి బయటికి రామ్మా, నీ పొజిషన్ ఏందో మేము కూడా చూస్తాం, నీ పొజిషను నీ పరిస్థితి ఏందో. గజం గజం ఎత్తున వేసుకొని రావడం కాదు మేకప్, మామూలుగా మేకప్ లేకుండా నాలాగా సింపుల్గా రా. అర్థం ఏడొచ్చింది? ఆ ఒక్కరోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసాం, ఆ చూడంగానే అది ఎవరో గుర్తుపట్టలేకుండా పోయాం. ఈ రోజైనా కాదా అట్లాంటిది నా దీనికి వచ్చి మాట్లాడుతుంది ఏంటంటే ధరల గురించి. నీవు ఉన్నప్పుడు ధరల గురించి నేను మాట్లాడా, అయిపోయింది దాని గురించి. ఇవాళ ధరలు తగ్గినాయో లేదో ఆ జనం అందరికీ తెలుసు. అది నిత్యావసర వస్తువుల ధరలు, ఎందుకంటే ఇంకో కార్డులు ఇంకా రెడీ అవ్వలేదు. కార్డులు రెడీ అయితే ఇంకో 10 రూపాయలు 20 రూపాయలు తగ్గుతాయి. తగ్గినంత మాత్రాన గవర్నమెంట్కి వచ్చే లాస్ ఏం లేదు. ఇవన్నీ కాదండి, ధరలు తగ్గుతాయో తగ్గవో, తగ్గట్లేదు పెరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వం వల్ల కావట్లేదు అని చెప్పి రోజా ఒక పక్కన విమర్శిస్తుంది. అసలుకి దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ఛాలెంజ్ విసిరినప్పుడు కూటమి ప్రభుత్వానికి చేతకాకే వదిలేసింది అనుకోవాలంటారా? కొన్ని ప్రూఫ్స్ కావాలబ్బా. ఎవరు నేను కొట్టాను అని అనడానికి ప్రూఫ్స్ కావాలి, లేదా నేను ఇది అవినీతి చేశానని ప్రూఫ్స్ కావాలి. అవన్నీ వస్తున్నాయి. ఇది రిషికెండ్లోది కానివ్వండి, ఆడుదాం ఆంధ్రాలో నుంచి కానివ్వండి, ఇంకా ఇంకా మినిస్టర్ ఏదో చేసింది పోయినసారి ఏఐసిసి చైర్మన్గా చేసినప్పుడు ఎలాగొట్టిన కంపెనీల వాళ్ళే కానీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి కదా. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండా మనం ఒకసారి ఎఫ్ఐఆర్ ఏమి రాయలేంగా. ఏంది వాళ్ళు ఇయ్యరు, నేను వాళ్ళని మేనేజ్ చేసుకుంటాను అనే ధోరణిలోనే ఉంది. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇప్పటికీ కొంతమంది ఐఏఎస్ అధికారులు మేము ఇక రక్షణ కల్పిస్తామనే మాట అయితే వాడుతున్నారని చెప్పి ఒక వార్త వచ్చింది బయటికి. నిజమైన రోజా గారికి రక్షణ కల్పిస్తున్నారంటారా ఈ కూటమి ప్రభుత్వంలో? అయ్యి ఉండొచ్చు, దొబ్బు తిన్నారు కదా వాళ్ళ దగ్గర. లక్షల్లో తిన్నారు, వాళ్ళు కోట్లలో తిన్నారు. తేడా ఏముందాడా? తిన్నారు, ఉన్నారు. ఇప్పుడు అందరూ ఒక దాంట్లోనే ఉంటారని కాదు. ఇప్పుడు అందరూ ఒక దాంట్లో నిన్న మాట మార్చాడు చూసావా? విడతల రజనీ కేసులో ఆయన పేరేంది ఎస్పీ, ఆయన జాషువా గారు ప్లేట్ మార్చాడు. అర్థమైందా? చెప్తేనే నేను వెళ్ళాను అన్నాడు. అయిపోయింది విడతల రజనీ పని. ఒకటే ఒక స్టేట్మెంట్, ఖతం, ఇంక మళ్ళీ వచ్చేదేం లే. ఇట్లాగే ఉంటాయండి. ఊరకు పైకి మాట్లాడటానికి ఆన్ గ్రౌండ్లో చేయటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారిగా చేయటం కష్టం. ఇప్పుడు వీళ్ళందరూ తీసుకెళ్లి జైల్లో పెట్టా, మిగిలిన ఖైదీలు ఏడ పెట్టాలా? వీళ్ళందరి సంగతి ఓకే అండి. పాపం కొడాలి నాని అండి హార్ట్ ఆపరేషన్ చేయించుకొని ఉన్నాడు, ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. అసలు అంత జాలి లేకుండా పోయిందంటారా ఈ రెడ్ బుక్ కి? సరేనండి, ఎవరినో మర్డర్ చేసి పారుదంగి నేను హాస్పిటల్లో ఉన్నాను, నన్ను అరెస్ట్ చేద్దండి ఊరుకుంటారు పోలీసులు? జాలి చూపించమంటున్నాడు కదా అంబటి రాంబాబు. వీడి మీద జాలి చూపించుకోమను. పెళ్ళం పిల్లల్ని తిట్టినాడు మీద జాలి చూపిస్తున్నాడు కదా. ఆడ పెళ్ళం పిల్లల్ని తిట్టితే జాలి చూపిస్తాడా? హైకోర్టుకి వెళ్ళాడుగా, హైకోర్టుకి వెళ్ళాడుగా, నమోదు చేయాలి. ఎవరికి? కొడాలి నానికా? లేకపోతే కొట్టాడు తురకా కిషోర్ కేసు వాదిస్తానుగా, లేకపోతే ఆడు బోరుగడ్డ కేసు వాదిస్తానికి పోయిండా? మమ్మల్ని తిడుతున్నారు, కేసు పెట్టండి, కేసు నమోదు చేయండి అని చెప్పి టీడీపీ వాళ్ళ కేసు మీద నమోదు చేయండి అని చెప్పి ఎవరు తిట్టారు చెప్పమని ఆయన? ఏది బోరుగడ్డ నీళ్ళు తిట్టినట్టుగా ఆయన తిట్టింది ఎవరు? ఒక పేరు చెప్పమని. ఒక టీడీపీ కార్యకర్త కానీ ఇంకోళ్ళు కానీ మీ సోషల్ మీడియాలో వచ్చినాయి, అందులో బూతులు ఎక్కడన్నా ఉండయా? బూతులుంటే చూపించు. అంతేగాని నువ్వు చేసిన మన సంజనా సుకన్య మీద మాట్లాడాడు సీమరాజా,
అదేం పెద్ద తప్పు కాదు కదా, అదే మా మనిషి వస్తున్నాడు, ఎవరంటే అంబటి రాంబాబు అంటే, అరే సంచన సుఖ నీకోసం తొందరగా పోతున్నాడు అంట పని అని చెప్పి కారు వదిలిపెట్టాడు. అంతేగాని మీ భార్య మీద కానీ నీ పిల్లల మీద కానీ ఒక మాట మాట్లాడడం ఉందా? నువ్వు అట్టంటోడు ఇట్టంటోడు అని. అంటే కొడాలనానికైతే ఊరట లేదంటారు ఇక. అస్సలు ఊరట అనేది ఉండకూడదు. అది వాస్తవమా కాదా చూడాలా, చూసిన తర్వాతే ఈ ఐకాన్ని తీసుకురావాలా బొంబాయి నుంచి, లేదా బొంబాయి నుంచి మళ్ళీ బాల్స్ ఫెయిల్ అయినాయని చెప్పేసి మళ్ళీ అమెరికా వెళ్ళాలా ఏందనేది తర్వాత చూద్దాం.